హాయ్ అండి. ఎప్పుడైనా నూడిల్స్ తినాలనిపిస్తే సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఎలాంటి సాసులు వేయకపోయినా కూడా టేస్ట్ బాగుంటుందండి. ముందుగా గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత నూడిల్స్ వేసుకొని ఉడికించుకోవాలి. నూడిల్స్ అనేటివి ఓవర్గా కుక్ అవ్వకూడదండి. ప్రెస్ చేస్తే కొంచెం గట్టిగా తగలాలి. అలా కుక్ అయిన తర్వాత చిల్లు గిన్నెలో వేసుకొని చల్లటి నీళ్ళు వేసుకోండి. దానిపైన చల్లటి నీళ్ళు కంపల్సరీగా వేసుకోండి, లేకపోతే ఆ వేడికి ఎక్కువ కుక్ అయిపోతాయి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ని సన్నగా తరుక్కొని లోపల ఉండే గింజలు మొత్తం తీసేసుకోండి. అలాగే క్యాబేజీని కూడా సన్నగా తరిగి వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత గిన్నెలో ఒక 2 గుడ్లు కొట్టుపోసుకొని ఒక చిటికెడంత సాల్ట్ వేసుకొని బాగా కొట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న క్యాప్సికంలో కూడా లైట్గా సాల్ట్ వేసుకొని బాగా టాస్ చేసుకొని మనం బాగా బీట్ చేసుకున్న ఎగ్గును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా హై ఫ్లేమ్ మీద చేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వచ్చే వరకు. తర్వాత ఇందులోనే మిరియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. మీరు సాసులు వేసుకునే పని అయితే ఈ స్టేజ్లోనే సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా కెచప్ ఏదైనా కూడా ఈ స్టేజ్లోనే వేసుకొని బాగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో, ఇలా ఉండాలి. ఎక్కువ కుక్ అయిపోయాయంటే అస్సలు టేస్ట్ బాగుండదు. ఇలా మొత్తం అంతా వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా టాస్ చేసుకోవాలండి. బాగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. 2 గంటలు పెట్టుకొని బాగా కలుపుకోండి, బాగా కలుస్తుంది. చూడండి ఇలా టాస్ చేసుకోవాలి. మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ ఉంటే కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. బయట రోడ్ సైడ్ అయితే మన టేస్టింగ్ సాల్ట్ అనేది వేస్తారు, రెస్టారెంట్స్లో కూడా టేస్టింగ్ సాల్ట్ వేస్తారు. అది మనకు హెల్త్కి అంత మంచిది కాదు కదా. అందుకే సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.